నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్న చంద్రబాబు ట్రాప్లో పడొద్దని టీడీపీ శ్రేణులకు సీఎం హితవు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ పై కేసు వైసీపీ నేతలు కావాలనే కులం కార్డు వాడుతున్నారన్న అనగాని తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన పార్టీలు కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ సమాలోచనలు కేసీఆర్ను సిట్ విచారించిన వేళ బీఆర్ఎస్ నిరసనలపై కేటీఆర్ హర్షం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొచ్చాయని వ్యాఖ్య డోక్లాం ఘటనపై రాహుల్ వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళం అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం సభ వాయిదా ఇరాన్తో 2 రోజుల్లో అణు ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్ లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడబోమన్న పాక్పై చర్యలకు ఐసీసీ కసరత్తు 1-2 రోజుల్లో జరిగే భేటీలో నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు వైసీపీ నేతలు అంబటి రాంబాబు జోగి రమేష్ అసభ్య వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు హింస విధ్వంసం అవినీతి పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్లో పడితే వాళ్లకు టీడీపీకి తేడా ఉండదన్నారు టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించేలా సీనియర్ మంత్రులు నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు పార్టీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అనేది క్యాడర్కు స్పష్టం చేయాలని ఆదేశించారు అధికారం కోల్పోయారనే అసహనంతో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వారి పాపాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలనే కూటమి ఎజెండాను చెడగొట్టేందుకు వైసీపీ శతవిధాలా యత్నిస్తోందని ఆక్షేపించారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరతామని చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ నివేదికలో ఎక్కడా లేదని ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టే మెథడాలజీ పరీక్షలు చేసిన ల్యాబ్కు లేదని మాత్రమే నివేదిక ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటే ఆ సానుకూలతను డైవర్ట్ చేసేలా వైసీపీ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని మండిపడ్డారు ఏపీ పునర్నిర్మాణం దశలో ఉన్న సమయంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు ఏ పార్టీ వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయటం సరికాదన్నారు అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు వైసీపీ నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని వారి యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి కేవలం బూతులు తిట్టడం అలాగే అనైతిక వ్యవహారాలు కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని అడుగుతా ఉన్నాను ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో బూతు రాజకీయం చేశారో దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము ఈ రోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలి లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు మా సిద్ధాంతం అది కాదు వాళ్ళు గమనించాలి వైసీపీ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదైంది కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా భయాందోళనకు గురిచేసేలా జోగి రమేష్ మాట్లాడారంటూ మూలపాడుకు చెందిన తెలుగుదేశం నేత నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు
కేంద్ర బడ్జెట్పై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సహా బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, పాక సత్యనారాయణ కేంద్ర బడ్జెట్ వల్ల దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్కు కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి వర్గానికి నిజమైన సంక్షేమం, అభివృద్ధి అందించాలనేది తమ ప్రాధాన్యత అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా పరిణతి చెందే లక్ష్యంతోనే ముందడుగులు వేస్తున్నామన్నారు. విమర్శలు చేసే ముందు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. వాస్తవాలను పట్టించుకోకుండా వక్రీకరించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ని చూసారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. పోలవరానికి 3,300 పైచిలుకు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలుకు కోట్ల రూపాయలు అందివ్వటం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా మంత్రులు, పీఎస్సీ సభ్యులు పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు, పీఎస్సీ సభ్యులతో దాదాపు 2 గంటల పాటు రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల కమిటీ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు మేరకే అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితాను ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు రేపు సాయంత్రం 6:30కు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై చర్చ జరపనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఈ 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన ఆయన రేవంత్ ప్రభుత్వం బూటకపు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. గ్యారంటీలు అంటూ ఓట్లు వేయించుకున్నారు తప్ప అవి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నారని తెలిపారు. అంతకుముందు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార రథాలను రామచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏదైనా మార్పులు వచ్చినాయా? మన నగరాల్లో మార్పులు వచ్చినాయా? స్వచ్ఛ భారత్ నిధులు ఏమైతా ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను. హోమ్ మినిస్ట్రీ ఈస్ విత్ చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, అండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫెయిల్డ్. దట్ మీన్స్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ఆల్సో ఫెయిల్డ్. ఈ చార్జ్ షీట్ అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేతను సిట్ విచారణకు పిలవడంపై పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసనలు మళ్లీ ఉద్యమ రోజులను గుర్తు చేశాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. నందినగర్లో కేసీఆర్ విచారణ సందర్భంగా నిన్న 900 మంది పోలీసులను పెట్టారన్న కేటీఆర్, పోలీసులంతా ఒకే చోట ఉంటే నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరగవా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఏపీ, కేంద్రంతో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలమన్న కేటీఆర్, ముఖ్యమంత్రి వైఖరి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆక్షేపించారు. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించిన కేటీఆర్, రాష్ట్రంలో సహజ వనరులు, జలవనరుల దోపిడీ జరుగుతోందన్నారు. సింగరేణిలో స్కామ్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదని తూర్పారబట్టారు. కేంద్రం అప్పు 3 రెట్లు పెరిగి నెలకు 1,00,000 కోట్లు వడ్డీలకే పోతోందని ఆరోపించారు. పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించడమే కాకుండా కీలక వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఎరువుల రాయితీ, ఆహార రాయితీకి నిధులు తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. న్యాయస్థానం పరిశీలించి నిర్ణయం తీసుకోకముందే ఫోన్ ట్యాపింగ్ను అక్రమమని సిట్ చీఫ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎలా అంటారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని సజ్జనార్ వ్యాఖ్యానించడాన్ని ఎక్స్ వేదికగా హరీష్ తప్పుపట్టారు. సిట్ చీఫ్ నుంచి అలాంటి ప్రకటన రావడం చట్టవిరుద్ధమని చెప్పారు. సజ్జనార్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. పోలీసులకు దర్యాప్తు బాధ్యత మాత్రమే ఉంటుందని చెప్పారు. విచారణ దశలో ఉన్నప్పుడు చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారు న్యాయమూర్తులు లేదా న్యాయ నిర్ణేతలు కాదన్నారు. సజ్జనార్ వ్యాఖ్యలు దర్యాప్తు ఫలితంపై ముందుగానే ఓ అభిప్రాయంతో ఉన్నట్లు అర్థమవుతోందని హరీష్ ఆరోపించారు. సీనియర్ అధికారులకు పూర్తి నిష్పాక్షికత, సమగ్రత అవసరమని హితవు పలికారు. రాజకీయంగా సున్నితమైన అంశాల విషయంలో ఇటువంటి ముందస్తు తీర్మానాలతో దర్యాప్తు రాజకీయ ప్రేరేపితం, పక్షపాతంతో సాగుతోందన్న అనుమానాలను కలిగిస్తుందని హరీష్ అన్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే వెళతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. విచారణకు పిలవడాన్ని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. తన ఫోన్, తన భర్త ఫోను ట్యాప్ చేశారని అనుమానాలు ఉన్నాయన్నారు.
గుంటనక్కలతో కలిసి నాటకాలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని కవిత ఆరోపించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెబుతారని అనుకుంటున్నానని కవిత వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. డోక్లాం ఘటనను ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడం తీవ్ర దుమారానికి దారితీసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఆత్మకథలోని అంశాలను రాహుల్ ప్రస్తావించారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, అలాంటి పుస్తకం గురించి ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ఇది అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో సభలో 50 నిమిషాల పాటు గందరగోళం తలెత్తింది. ఆ పుస్తకం ప్రామాణికత ఏమిటని స్పీకర్ ఓం బిర్లా రాహుల్ను ప్రశ్నించారు. అయితే అది 100% ప్రామాణికమైందేనని రాహుల్ వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మానంపై మాత్రమే మాట్లాడాలని రాహుల్కు స్పీకర్ సూచించారు. రూల్ బుక్లోని నియమ నిబంధనలను చదివి వినిపించారు. రాహుల్ మాట్లాడే సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ను మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ను కోరారు. जनरल नारावाने इन which अध्यक्ष महोदय पहले यह बताएं वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है? नहीं हुई है तो किस पुस्तक से वह उल्लेख कर रहे हैं उसकी जानकारी सदन को दें। रक्षा मंत्री जी बिल्कुल नहीं हुई है। मैं पूरे कॉन्फ्रेंस के साथ कहना चाहता हूं। माननीय रक्षा मंत्री जी सदन में ऑथेंटिक बात बोल रहे हैं। वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ नहीं हुआ, उसका जवाब दे दें आप। और आप सदन के अंदर उन चीजों को मेंशन नहीं कर सकते। नो आप खुद वर्षों तक संसद सदस्य रहे, किताबों पर, अखबारों पर, उनकी कटिंग पर यहाँ पर चर्चा नहीं होती। मैं बोलता हूँ सर, आप सदन में विपक्ष के नेता हैं, आप बोले, सर कैरावैन वो विषय को बोलेंगे। ये नारावाने जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है। मैं वो हाउस को बताना चाहता हूँ। जिस पुस्तक की यह बात कर रहे हैं, Honorable LOP just started the speech. He is trying to quote a magazine report. In this parliament, there are precedents to quoting a magazine. If anything is wrong, Dada Singh ji can reply after his speech, sir. Sir, they are disturbing the opposition leaders. अध्यक्ष जी, We cannot वो agree, sir. मैगजीन की रिपोर्ट है, नरवणे जी ने नहीं कहा, इतना बोल दे। He's quoting एक the बार magazine. रिकॉर्ड पर बोले कि He's quoting the नरवणे ने नहीं कहा है। magazine. He's quoting the magazine. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. ఈ భేటీకి లోక్సభ, రాజ్యసభలోని బీజేపీ, టీడీపీ, జేడీయూ, ఎల్జేపీఆర్, శివసేన, జేడీఎస్ సహా ఎన్డీఏ పార్టీల ఎంపీలు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. రాజకీయం, పాలనాపరమైన అంశాలు సహా పార్లమెంట్లో కేంద్రం అజెండా వంటి అంశాలపై ప్రధాని మాట్లాడతారని తెలిపాయి. ప్రపంచ వృద్ధిని నడిపించడంలో భారత్ పాత్ర పెరుగుతూ ఉండడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మస్క్ పోస్ట్లోని గణాంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ బలానికి నిదర్శనమని సీతారామన్ వివరించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాలను టంకిస్తూ మస్క్ ఆ పోస్ట్ చేశారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచ జీడీపీ వృద్ధిలో చైనా 26, భారత్ 17% వాటాను అందిస్తోందని, ఈ రెండు ఆర్థిక వ్యవస్థల నుంచి 43% వస్తోందన్నారు. ప్రతిపక్షాలు దేశానికి పెరుగుతున్న ఈ ప్రాముఖ్యతను గమనించాలని కేంద్ర మంత్రి సూచించారు. చైనాకు, భారత్కు ఉన్న వ్యత్యాసాన్ని పూరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వాన్ని విమర్శించడం
ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ దేశ విజయాలను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చెప్పేందుకు ఎలాన్ మస్క్ పోస్ట్ను రీపోస్ట్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తాను ధరించిన చీరలపై చర్చ జరగడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు ఎదురయ్యే ప్రశ్నలు తనను ఒత్తిడిగా గురిచేస్తున్నాయని అన్నారు. ఎందుకిలా ప్రశ్నలతో వేధిస్తున్నారు? ఒకవేళ పురుషులు బడ్జెట్ ప్రవేశపెడితే ఇలాగే దుస్తులపై ప్రశ్నలు వేస్తారని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. తాను ధరించే చీరను కూడా బడ్జెట్లో ఒక అంశంలా మార్చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్లోని అంశాలపై ప్రజలు దృష్టి పెట్టాలని, చీరలపై కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి అనవసర విషయాలపై ఆలోచిస్తే ముఖ్యమైన అంశాలపై పట్టు కోల్పోతామని చెప్పారు. కాగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నిర్మల కాంచీపురం చీరలో కనిపించారు. కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడంపై ఈసారి చర్చ జరిగింది. అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026పై ఓ కళాకారుడు ఇసుకతో ప్రత్యేకమైన యానిమేషన్ చేశారు. ఒడిశాలోని పూరికి చెందిన మానస్ కుమార్ సాహో అనే కళాకారుడు భారత బడ్జెట్ 2026 థీమ్తో ప్రత్యేకమైన శాండ్ యానిమేషన్ చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు హైస్పీడ్ రైలు వంటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వృద్ధి వంటివి ప్రతిబింబించేలా ఇసుకతో యానిమేషన్ రూపొందించారు. ఇందుకోసం సుమారు 2 గంటల సమయం పట్టినట్లు మానస్ తెలిపారు. కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత సీజే రాయ్ ఆత్మహత్య వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా 9 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు జరుగుతుండగానే రాయ్ ఈ లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 9 పేజీల సూసైడ్ నోట్లో వ్యక్తిగత విషయాలు, ఆర్థిక వ్యాపార లావాదేవీల గురించి సీజే రాయ్ వివరంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాయ్ ఆత్మహత్య ఘటనను విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఈ నోట్ను పరిశీలిస్తోంది. అందులో ఆయన తన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత, వృత్తిగత అంశాలపై కుటుంబానికి సవివరంగా సూచనలు చేశారు. తనకు బాకీ పడిన వారి వివరాలు, తన మరణం తర్వాత వ్యాపారాన్ని నిర్వహించే వారసుల పేర్లు ప్రస్తావించారు. అలాగే తన సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించొద్దని వారసులను కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాయ్ భార్య, ఆయన పిల్లల వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. ఒకవైపు ఐటీ సోదాలు జరుగుతుంటే ఆయన 9 పేజీల లేఖ ఎలా రాశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఎంటీ కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ద్వారకా తిరుమలరావు పదవీకాలం జనవరి 31తో ముగియడంతో ప్రస్తుతం రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన కృష్ణబాబు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలపై ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది 2500 ఎలక్ట్రికల్ లేదా సిఎన్జీ బస్సులు కొనుగోలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ప్రజలను హడలెత్తిస్తున్న పెద్దపులి తొర్రేడు, వెంకటనగరం పరిసరాల్లో మకాం వేసింది. 2 ఆవులు, దూడను చంపేసిన పెద్దపులి తొర్రేడు పంట పొలాల్లోనే మాటు వేసినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఛత్తీస్గఢ్ నుంచి 2 పెద్ద పులులు జనావాసాల్లోకి వచ్చినట్టు భావిస్తున్నారు. వికారాబాద్ పరిసరాల్లో ఒకటి, రాజమహేంద్రవరం పరిసరాల్లో మరొకటి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి సమాచారంతో స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. త్వరగా పెద్ద పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది సార్ పులి. ఆ పులి 2 ఆవు దూడలని, ఒక లేగ దూడని చంపేసింది సార్. ఊరికి దగ్గరలో ఉన్నదండి. తెల్లవారులు వాటిని కాపలా కాచుకోమంటే ఎక్కడ కాచుకుంటారండి? పిల్లల్ని ఆడుకుంటే పిల్లల్ని చూడమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫారెస్ట్ అధికారులు అయితే 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. అడుగు జాడలే కనబడుతున్నాయి, పులి జాడ కనబడతలేదు అంటున్నారు. ఎదరు పొలంలో పని చేస్తున్నామండి మేము. ఇటువైపు వచ్చేసింది అన్నారు, పని మానేసి ఇలా వచ్చామండి. భయంతో మేము కూడా పని చేయలేము. ఒక నైట్లో తొర్రేడు గ్రామానికి వచ్చిందండి. తొర్రేడు గ్రామానికి వచ్చి 3 ఆవులను చంపేసిందండి. ఇటు సైడ్ ఈ వెంకటనగరం వెళ్ళి రూట్ అనేది ఎక్కువగా జనం మసలే రోడ్ అండి. ఇలా స్కూల్ బస్సులు, పిల్లలు కూడా ఇలా స్కూల్కి వెళ్తూ ఉంటారు సైకిల్ మీద కంటేనే. అది చాలా ఆలోచించాల్సిన విషయం అనేది. అదే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తిరగొద్దు అంటున్నారు, కానీ ఎన్ని రోజులు తిరగొద్దండి? దీనికంటే ఒక పరిష్కారం ఉండాలి కదా. ఇది వెంటనే పట్టుకోవాలండి. ఆవులను చంపేసి పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పటికి దూడని తింటుందండి అంటి తోటలో కట్టుకెళ్ళి. ఇంక నాకు భయం వేసేసి ఇంక మాట్లాడకుండా వచ్చేసానండి. ఇంకా 2 వాటిని దండం పెట్టుకుని నేను ఇంక నువ్వే దేవుడా అని
మాట్లాడుకుని నా ఫ్యామిలీ నేను కాపాడుకున్నానండి. అధికారులు ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారండి. నీకెందుకు నువ్వేం బాధపడుకో, మేము చూసుకుంటాం అన్నారండి. గవర్నమెంట్ తరఫున నాకు ఏదో వచ్చేలాగా చూడాలండి మీరు. ఇరాన్తో 2 రోజుల్లో అణు ఒప్పందం కుదుర్చుకోగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికల్లో వాస్తవం ఎంతో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. ఫ్లోరిడాలోని మారేలాగో రిసార్ట్లో మాట్లాడిన ట్రంప్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు మధ్యప్రాచ్యానికి సమీపంలో ఉన్నాయని తెలిపారు. అయితే ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారాన్నే తాను కోరుకుంటున్నానని చెప్పారు. అటు అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమపై దాడికి పాల్పడే వారికి ధీటైన జవాబిస్తామని అన్నారు. ట్రంప్ ఖమేనీ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైన్యంపై తమ ఆత్మాహుతి దళానికి చెందిన 2 మహిళలు మెరుపు దాడులు చేశారని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ హీరో ఫేజ్ 2 పేరుతో తాము చేసిన దాడుల్లో పాక్ సైన్యానికి చెందిన 200 మందికి పైగా సైనికులు మృతి చెందారని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ప్రకటించింది. సుమారు 17 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని స్థానిక అధికారులు, పోలీసులు పాక్ సైన్యానికి సహకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని BLA హెచ్చరించింది. ఇదే సమయంలో తమ ఆత్మాహుతి దళానికి చెందిన 2 మహిళలు దాడుల్లో చురుగ్గా పాల్గొన్నారని BLA తెలిపింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో నోష్కీలోని ISI ప్రధాన కార్యాలయం దిశగా ఆసిఫా మెంగాల్ దూసుకువెళ్లినట్లు తెలిపింది. ఈ దాడిలో పలువురు పాక్ సైనికులు చనిపోయారని పేర్కొంది. గ్వాదర్లో మరో మహిళ వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారని, ఈ దాడుల్లో తమ వైపు 18 మంది ప్రాణాలు కోల్పోయారని BLA వెల్లడించింది. బలోచిస్తాన్ వేర్పాటువాదుల దాడుల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుండగా వాటిని కేంద్రం కొట్టిపారేసింది. అణ్వాయుధాల విషయంలో అమెరికాతో న్యాయమైన నిష్పాక్షిక ఒప్పందాన్ని కోరుకుంటున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. అగ్రరాజ్యంతో తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదన్నారు. అయితే తప్పుడు సమాచారం ఆధారంగా జరిగే సైనిక చర్యలపై ఆందోళన చెందుతున్నట్టు ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమ సొంత ప్రయోజనాల కోసం ట్రంప్ను యుద్ధంలోకి లాగేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అరాక్చి ఆరోపించారు. కష్టమైన అమెరికాతో ఉద్రిక్తతలను నివారించేందుకు తమ మిత్రదేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. తమపై విధించిన ఆంక్షలను తొలగిస్తే అగ్రరాజ్యంతో అణు ఒప్పందానికి సిద్ధమని అరాక్చి స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని, అయితే ఉద్రిక్తతల నివారణకే ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లోని జపోర్జియా ప్రసూతి ఆసుపత్రిపై రష్యా వైమానిక దాడులు చేసిందని కీవ్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జరిగిన ఈ దాడుల్లో సుమారు 6 తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నాయి. రష్యా దాడికి ప్రసూతి ఆసుపత్రి భవనంలోని గైనకాలజీ సహాయ కేంద్రంలో మంటలు చెలరేగినట్లు జపోర్జియా అధికార వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి భవనం సహా చుట్టుపక్కల ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు వివరించాయి. గత వారం సైతం తమ దేశంలోని 9 ప్రాంతాల్లో 90 డ్రోన్లు, 14 క్షిపణులతో రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అర్జెంటీనాలోని పాటగోనియా ప్రాంతంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ కార్చిచ్చుతో 2600 ఏళ్ల నాటి చెట్లకు నిలయమైన లాస్ అలెర్సెస్ జాతీయ పార్కులో మంటలు క్రమంగా విస్తరిస్తుండడంపై ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 1,00,000 ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతైంది. జాతీయ పార్కు సమీపంలో ఉన్న వేల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. గత 2 ఏళ్లుగా అర్జెంటీనా ప్రభుత్వం జాతీయ వనాలను సంరక్షించే కార్చిచ్చులను అదుపు చేసే ఏజెన్సీలకు తగినంత నిధులు కేటాయించడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. ఫలితంగా అనేక మంది రాజీనామా చేశారని తెలిపింది. సిబ్బంది కొరత, వనరుల లేమి పరిస్థితిని దారుణంగా మారుస్తోందని వెల్లడించింది. లాస్ అలెర్సెస్ జాతీయ పార్కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. భూ కుంభకోణం కేసుల్లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు 4 న్యాయమూర్తి రబీయుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన 2 వేర్వేరు కేసుల్లో ఈ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో షేక్ హసీనా మేనకోడలు తులిప్ సిద్దికీకి 4 ఏళ్లు జైలు శిక్ష పడింది. హసీనా మేనల్లుళ్ళు రాద్వాన్ ముజిబ్ సిద్దికీ, అజ్మినా సిద్దికీలకు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషుల అందరికీ 75,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలలు అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. పూర్చాచల్లోని రజుక్ న్యూటౌన్ ప్రాజెక్టు కింద 10 కథా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై
అవినీతి నిరోధక శాఖ ఈ కేసులు నమోదు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి తమకు నచ్చిన వారికి ప్లాట్లు కేటాయించేలా హసీనా కుటుంబ సభ్యులు ప్రక్రియను తారుమారు చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే మరణశిక్ష విధించింది. T20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టు ఆడబోమని ప్రకటించిన పాకిస్తాన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు ICC 48 గంటలు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. PCB నిర్ణయంపై చర్చించేందుకు రేపు లేదా ఎల్లుండి ICC సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ICC కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ICC టోర్నమెంట్లను నిర్వహించే దేశాల జాబితా నుంచి పాక్ను తొలగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడానికి ICC ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ICC ఆదాయం నుంచి పాకిస్తాన్కు దక్కాల్సిన వాటాను నిలిపివేసే ప్రమాదం ఉంది. చివరగా పాకిస్తాన్ను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరిస్తూ ICC నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు తక్షణమే సుమారు 200 కోట్ల రూపాయల చొప్పున ఆదాయాన్ని కోల్పోనుండగా PCBకి ICC ఆదాయం నుంచి వచ్చే సుమారు $34 మిలియన్ నిలిపివేసే పరిస్థితి తలెత్తుతుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.